ఏపీకి భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. శక్తి తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీగా వర్షాలు పడే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తారు వానలు పడే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీకి భారీ వర్ష సూచన తెలిపింది వాతావరణ శాఖ. శక్తి తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీగా వర్షాలు పడే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మోస్తారు వానలు పడే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రైట్, ఇక శక్తి తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరిన్ని వెదర్ రిపోర్ట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉత్తరాంధ్రలో అయితే మరోసారి అయితే ఈ యొక్క శక్తి తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే బులెటిన్ విడుదల చేశారో ఆ బులెటిన్ లో అయితే అల్లూరు జిల్లా, అనకాపల్లి, మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు కాకినాడ జిల్లాల్లో పిడుగులతో పడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, శక్తి తుఫాన్ ఎఫెక్ట్ ఏదైతే అరేబియా సముద్రం ఆనుకుని అయితే ఆ యొక్క గాలి తీవ్రతలంతా కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర వైపు వచ్చే అవకాశం ఉంటుందని, అలానే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పరిసర హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీగా ఈ యొక్క వర్ష ప్రభావం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పిడుగులు పడే ప్రమాదం అయితే అత్యధికంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అందుకు సంబంధించి ఎక్కడికక్కడ తగు ఏర్పాట్లు, చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొన్న వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర మొత్తం కూడా అల్లకొల్లంగా అవుతూ ఎక్కడికక్కడ వాగులు, గడ్లు, వంకలు పొంగిపోయి ఎన్నో చోట్లయితే కుప్పకూలిన పరిస్థితి, చెట్లు అలానే అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే ఈ రోజు ఏదైతే ఈ శక్తి తుఫాన్ వస్తుందో ఈ శక్తి తుఫాన్ ప్రభావం అయితే మరింత అంతా కూడా అతలాకుతలం అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. యువతల ఈదురుగాలు కూడా భారీగా వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఏదైతే చెట్లకు సంబంధించి ఏవైతే భారీ వృక్షాలు ఉన్నాయో ఆ భారీ వృక్షాలు ఉండే ప్రదేశంలో ఎవరు ఉండొద్దని, ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు సంబంధించి అధికారులందరినీ కూడా రాష్ట్ర యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఆ యొక్క ఆదేశాల అనుసారంగా అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్నింటినీ కూడా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గతంలో జరిగిన 3 రోజుల క్రితంగా ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఏదైతే మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ యొక్క 3 జిల్లాల్లో కూడా భారీగా ప్రభావం అయితే కనిపిస్తుంది. ఇప్పుడే నిన్న సాయంత్రం కాస్త
కొన్ని క్యూసిక్ల నీరు అయితే తగ్గడంతో ఈ వరద ప్రవాహం కూడా తగ్గి లోతట్టు ప్రాంతాలు కాస్త సద్దుమణిగిన పరిస్థితుల్లో ఈ యొక్క శక్తి తుఫాన్ రావడంతో మరింత ఉధృతమయ్యే పరిస్థితి ఉండడం, ఇప్పటికే అరటి తోటలన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కొన్ని చోట్ల తాటి చెట్లు కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఆ తాటి చెట్లు ఏమైనా పడిపోయే ప్రమాదం ఉండడంతో వాటన్నింటినీ కూడా రక్షించేందుకైతే ముందుగా అయితే కొన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరో ప్రక్క అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం, శక్తి తుఫాను ప్రభావం రాగల 48 గంటలు కూడా ఉత్తరాంధ్రతో పాటు అలానే ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుందని, అలానే మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే పల్నాడు ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో ఉండడంతో అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఈ యొక్క గోదావరి అత్యధికంగా ప్రవహించే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ యొక్క వంశధార, నాగావళి యొక్క ఏవైతే ఈ నదులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉంటూ వెంటనే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకైతే ప్రభుత్వం అయితే ముందస్తు జాగ్రత్తల్లో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పంట పొలాలు ఏవైతే నీట మునిగిపోతాయో వాటికి అనుగుణంగా కొన్ని వీలైతే వాటన్నింటినీ కూడా కోసివేసే పరిస్థితి అయితే తీసుకురావాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అలానే పిడుగులు పడే ప్రభావం ఉండడంతో ఎవరు కూడా సెల్ టవర్స్ కానీ లేకపోతే ఈ ఉన్న భవనాల్లో కానీ పాత భవనాల్లో కానీ చెట్ల మధ్య అయితే ఉండద్దనే విషయాన్ని అయితే కూడా జరగబోతుందని తెలిసినా కూడా వెంటనే ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేసుకోవడానికి అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శీర్ష గారు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, మాసబ్టంగ్, కుత్బులాపూర్, జీడిమెట్ల, బాలనగర్, ముసాపేట, కుకట్పల్లి సహా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, మాసబ్టంగ్, కుత్బులాపూర్, జీడిమెట్ల, బాలనగర్, ముసాపేట, కుకట్పల్లి సహా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. పీలారం గ్రామంలో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు పొంగు పొర్లుతుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నీట మునిగిన లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. Chef kita working.
రైట్, వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి భారీగా అయితే వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. సాగర్ క్రిములో నింబస్ మేఘాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. వికారాబాద్ లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వానలతో కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతుంది. ఉధృతంగా గొట్టిముక్కల వాగు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో గొట్టిముక్కల నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకల బంద్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి మూసికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. సో దానివల్ల మరోసారి ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఊటీని తలపిస్తున్న అనంతగిరి అందాలు. వికారాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి సోయగాలు ఊటీ అందాలను తలపిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అనంతగిరి సోయగాలు చూపులను ఆకట్టుకుంటున్నాయి. పచ్చని అడవి కారు మబ్బులు అడవికి తాగుతున్నాయి. మంచుతో కప్పబడి ఉన్నటువంటి అడవి అందాలను చూసి సంబరపడుతున్నారు స్థానికులు. ఇక మనకి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరిక జారీ చేసింది. భారీగా వాన పడుతుండటంతో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కూడా పడుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తుండటంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, మణికొండ, పెన్షన్ ఆఫీస్, అవిడ్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లకిడి కపూల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన దంచి కొట్టుండడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సో ఇక క్రిములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు తెలంగాణలోని హైదరాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీధురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు వీచే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. సో ఇక మనకి హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మనకి మూసీ ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరోసారి అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే భారీ వరద మూసీకి వచ్చింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ బస్ స్టాండ్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా పూర్తిగా మనం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అంటే మనకి విజయవాడ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్దే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద ప్రవాహం అంతా దాదాపుగా 3-4 అడుగుల మేర వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో దానిలో భాగంగానే ఇప్పుడు వికారాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనాకు వస్తున్నారు. దానిలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్ గేట్లు కూడా అంటే ఇప్పుడు 3 గేట్లు ఎత్తారు కాబట్టి సో అవసరమైతే మరో 2-3 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైతే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేసెస్ చూస్తే మాత్రం మనకి ముసారాంబాగ్ బ్రిడ్జి కూడా గతంలో మనం కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వచ్చే వాహనాలు లేకపోతే దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వెళ్లే వాహనాలు అన్ని కంప్లీట్ గా
ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి సో అందుకు ఇప్పుడు భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరిక జారీ చేసింది. మరో 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రేటర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఎస్డిఆర్ఎఫ్, ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వీళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయాలని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో పాటుగా కొన్ని బ్లాకులను గుర్తించారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 50 బ్లాకులను గుర్తించారు. కొద్దిపాటి వర్షానికే ఈ యొక్క ప్లేస్లలో 3-4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా అమీర్పేట ప్రాంతాల్లో, అమీర్పేట మెట్రో స్టేషన్ కింద 3-4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో కంప్లీట్ గా రోడ్డు బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. సో దానిలో భాగంగానే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కాబట్టి మరో గంట పాటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. రేపు కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా ఈ రోజు రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విస్తృత ప్రచారాలు, వరుస సమావేశాలు జరుపుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీ కూడా నజర్ పెట్టింది. కాసేపట్లో ఆఫీస్ బేరర్స్ తో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమావేశం కానున్నారు. జూబ్లీ హిల్స్ స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు. రైట్, కాసేపట్లో ఆఫీస్ బేరర్స్ తో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమావేశం కానున్నారు. సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సాగర్, ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటుగానే బీజేపీ నూతనంగా నియామకమైనటువంటి ఉపాధ్యక్షులతో పాటు జనరల్ సెక్రటరీలు వీరితో పాటుగానే కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. మరోవైపు ముఖ్య ప్రధాన అధికారిగా ఉన్నటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. వివిధ మోర్చాల అధ్యక్షులు కూడా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అవుతారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన చర్చ జరగబోతా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ డివిజన్లలో అటు బీజేపీకి బలమైనటువంటి డివిజన్లు ఏ డివిజన్లు ఉన్నాయి అనేది కూడా వీటిపైన చర్చించబోతా ఉన్నారు. బలహీనంగా ఉన్నటువంటి డివిజన్లు ఏవనేది కూడా బేరీజు వేయబోతా ఉన్నారు. మరోవైపు బీజేపీ కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏ అంశాలను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలోకి తీసుకువెళ్లాలి అనేటటువంటి వ్యూహరచన పైన కూడా ఇందులో చర్చ జరగబోతా ఉంది. మరోవైపు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి బీజేపీ బలంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగానే అటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా అటు పెద్ద ఎత్తున ఈ యొక్క జెడ్పీ చైర్మన్ల పదవులను కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టుపైన బీజేపీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా
ఆ ముఖ్య నేతలకు ఈ యొక్క గెలుపు బాధ్యతలు అప్పగించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీలో కొనసాగుతున్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారు జెడ్పీ టీసీగా మరోవైపు ఎంపీటీసీగా పోటీ చేయాలనేటటువంటి భావనలో ఎవరైతే ఉంటారో ఆయా మండల జిల్లా కేంద్రాలకు సంబంధించి ఒక్కరే అభ్యర్థికి మిగతా బీజేపీ శ్రేణులంతా మద్దతు ఇస్తే గనక వారికి పార్టీ త్వరగా ఈ యొక్క బీఫామ్ ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. జెడ్పీ చైర్మన్ కి సంబంధించి ఓవరాల్ గా ఇటువంటి అంశాలతో పాటు గానీ ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రధానంగా అటు కాంగ్రెస్ ను కార్నర్ చేస్తూ కూడా ముందుకు వెళ్లాలనేటువంటి భావనలో ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు గానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోయింది. 100 రోజుల్లో ఇస్తామనేటటువంటి హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేది కూడా జనంలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతా ఉంది. వీటన్నిటిపైన కూడా ఇవాళ జరగబోయేటటువంటి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో చర్చ జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హమాస్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందం విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఆలస్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలంటూ హమాస్కు ఇటీవల ట్రంప్ డెడ్ లైన్ విధించారు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా 4వ అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈసారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు కొలంబోలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగగా అన్ని భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్ లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ క్రికెట్ జట్లు వరుసగా 4వ అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. అయితే ఈసారి ఇది మహిళల సమరం. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు కొలంబోలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య గతంలో 11 వన్డేలు జరగగా అన్ని భారతే గెలిచింది. పాక్ ఒక్క మ్యాచ్ లోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైంది. హోన్షు తీరం సమీపంలో భూ ప్రకంపనలు జరిగాయి. భూకంప కేంద్రాన్ని 50 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.0గా నమోదైంది. హోన్షు తీరం సమీపంలో భూ ప్రకంపనలు జరిగాయి. భూకంప కేంద్రాన్ని 50 కిలోమీటర్ల లోతులో గుర్తించారు అధికారులు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.